Good morning, students. This is Sunita, Assistant Professor of Commerce, Government Degree College, Hydernagar. Okay, కాస్ట్ అకౌంటింగ్ ఇంతకుముందు వీడియోస్లో మీకు కాస్ట్ అకౌంటింగ్ సిలబస్ తర్వాత టైప్స్ ఆఫ్ అకౌంటింగ్లో వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఈరోజు ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్ డెఫినేషన్ చూద్దాం. Compared with financial accounting, cost accounting is relatively a recent development. In fact, cost accounting started as branch of financial accounting, but now it may well be recorded as a profession in its own right. The vital importance that cost accounting has required in the modern age is because of the growth of complexities in modern industries. ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఒక బ్రాంచ్గా ఉండేది. ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే ఇది ఒక ప్రొఫెషన్లా మారిపోయింది కాస్ట్ అకౌంటింగ్ అనేది. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సప్లైడ్ బై ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ stated above relate to past activity. Cost accounting is not so restricted and is concerned with the ascertainment of past, present and expected future cost of products manufactured or services supplied. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది జస్ట్ పాస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. కాస్ట్ అకౌంటింగ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన కాస్ట్ అకౌంటింగ్ అనేది అందిస్తుంది. డీటెయిల్ మీనింగ్ ఆఫ్ and definition of cost accounting is given later in this chapter. In brief, what is the cost accounting? Is the activity of finding out the cost of products or services. అంటే మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత, ఐదర్ సర్వీసెస్ అయితే సర్వీస్ యొక్క కాస్ట్ ఎంత అనేది మన కాస్ట్ అకౌంటింగ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కాస్ట్ అకౌంటింగ్ హ్యాస్ primarily developed to meet the needs of management. Profit and loss account and balance sheet are presented to management by the financial accountant, but modern management needs much more detailed information than supplied by these financial statements. Cost accounting provides detailed cost information to various level of management for efficient performance of their functions. The information supplied by cost accounting act as a tool of management for making optimum use of scarce resources and ultimately add to the profitability of business. కాస్ట్ అకౌంటింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మేనేజ్మెంట్కి అందిస్తుంది. దీనికంటే కూడా కాస్ట్ అకౌంటింగ్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మేనేజ్మెంట్కి అందించడంలో అనేది కాస్ట్ అకౌంటింగ్ అనేది తోడ్పడుతుంది. యాక్చువల్గా ఉన్నటువంటి మనకి ఈ రీసోర్సెస్ అనేవి చాలా కొరతగా ఉంటాయి. ఆ ఉన్నటువంటి స్కేర్ రిసోర్సెస్ని ఆప్టిమమ్గా అల్టిమేట్లీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది మనకి కాస్ట్ అకౌంటింగ్ అనేది చెప్తుంది. నెక్స్ట్, మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ is a wider term. It means and includes the principles, conventions, techniques and systems which are employed in a business to plan and control the utilization of its resources. ఇక్కడ మనకి కాస్ట్ అకౌంటింగ్ కనుక తీసుకున్నట్టయితే కాస్ట్ అకౌంటెన్సీ ప్రిన్సిపల్స్, కన్వెన్షన్స్, టెక్నిక్స్, సిస్టమ్స్ అనేవి అన్నీ కూడా నేర్చుకుంటాము. దీనిలో మెయిన్ డెఫినేషన్ చూద్దాం. ద అప్లికేషన్ ఆఫ్ కాస్టింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, methods and techniques to the science, art and practice of cost control and the ascertainment of profitability. మెయిన్గా మనం కాస్టింగ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, మెథడ్స్, టెక్నిక్స్ని యూజ్ చేసుకొని స్కేర్సిటీలో ఉన్నటువంటి సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని కాస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, మనకి ఆ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాఫిటబిలిటీ ఏ విధంగా మనం అజర్టైన్ చేయాలనేది కాస్ట్ అకౌంటింగ్ అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిరైవ్డ్ దేర్ ఫ్రమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేనేజరల్ డెసిషన్ మేకింగ్. అదేవిధంగా మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి డెసిషన్ తీసుకోవడంలో కావాల్సినటువంటి ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కాస్ట్ అకౌంటింగ్ అందిస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి
Cost accountancy is the science, art, and practice of cost accountant. It is science in the sense that it is a body of systematic knowledge which cost accountant should process for the proper discharge of his duties and responsibilities. It is an art as it requires the ability and skill on the part of a cost accountant in applying the principles of cost accountancy to various managerial problems like price fixation, cost control. Practice refers to constant efforts on the part of cost accountant. In the field of cost accountancy, the theoretical knowledge alone would not able a cost act to deal with intricacies. He should have a sufficient practical training. కాస్ట్ అకౌంటెన్సీ అనేది యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ ఆర్ట్ అంటే సిస్టమాటిక్ మేనర్స్ అనేది మనం ఫాలో అప్ చేయడం అనేది జరుగుతుంది. ఎబిలిటీ స్కిల్స్ని ఉపయోగిస్తాం కాబట్టి ఇట్ ఈస్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ ఆర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్ట్ కంట్రోల్ ఏ విధంగా చేస్తాము, కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటనేది చూద్దాం. కాస్ట్ కంట్రోల్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ కీపింగ్ కాస్ట్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్. ఇన్ అదర్ వర్డ్స్, కాస్ట్ కంట్రోల్ ఈజ్ కంపైలింగ్ actual cost to conform to planned cost. Among the various techniques used for cost control, the two most popular are budgetary control and standard costing. These will be discussed in detail in the lesson 13 and 14 respectively. కాస్ట్ కంట్రోల్ అనే ఏ విధంగా చేస్తామంటే మనం టూ టెక్నిక్స్ని ఫాలో చేస్తాము. ఒకటి ఏంటంటే బడ్జెటరీ కంట్రోల్ మెథడ్, ఒకటి స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ఉపయోగించి ఏ విధంగా కాస్ట్ని కంట్రోల్ చేయాలనేది నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ కాస్ట్ ఆడిట్. మనకి మామూలుగా జనరల్ ఆడిట్ అనేది ఆడిటింగ్లో డిస్కస్ చేసాము. కాస్ట్ ఆడిట్ అనేది ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్. కాస్ట్ ఆడిట్ ఈజ్ స్పెసిఫిక్ application of auditing principles and procedures in the field of cost accounting. It is defined as verification of cost accounts and check on the adherence to the cost accounting plan. It has thus two functions: to verify that the cost accounts have been correctly maintained and complied, to check that principle laid down have been properly followed. ఇక్కడ కాస్ట్ ఆడిట్ అనే వాళ్ళు ఎవరు చేస్తారంటే కాస్ట్ ఆడిటర్ చేస్తారు. దీనికి కాస్ట్ ఆడిట్ చేయాలంటే స్పెసిఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ cost accountancy includes several subjects that are costing, cost accounting, cost control and cost audit. First, costing కనుక తీసుకున్నట్టయితే is the technique and process of ascertaining the cost. It has also been defined as the classifying, recording and appropriate allocation of expenditure for the determination of cost, the relation of these costs to sales value and the ascertainment of profitability. Thus, costing consists of principles and rules which are used for determining the cost of manufacturing product like chemical, television, the cost of providing a service, electricity, transports. Next వచ్చేసి cost accounting is a system by means of which cost, product or services are ascertained and controlled. Definition: the application of accounting and costing principles, methods and techniques in the ascertainment of cost and analysis of saving and or excess as compared with previous experience or with standards. సేమ్ కాస్ట్ అకౌంటింగ్ కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ లాగా, కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అప్ చేస్తాం. ఇక్కడ కాస్టింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ కాస్టింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఓన్లీ టు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. ఇట్స్ అప్లికేబుల్ or in fact much wider all types of activities, manufacturing and manufacturing, in which monetary value is involved, should consider the use of cost accounting. Wholesale, retail business, banking and insurance companies, railway, airway, shipping, road transport, hotel, hospitals, schools, colleges, universities all may employ cost accounting techniques to operate efficiency. It is only a matter of recognition by management of applicability of these concepts and techniques in their own field of endeavor. ఇవన్నీ ఫాలో చేసుకుంటాం.